నాయన ఈ గొల్లవిల్లు అనే గ్రామంలో ఎవరండిది అది వాడపర్రు అనే గ్రామంలోని ఈ గొల్లవిల్లి పక్కన వాడపర్రు అనే గ్రామంలోని 3 కథలుగా చెప్పాలండి. ఒక ఆదిశక్తి పుడతాను, అవును. ఒక శ్రీనివాస కళ్యాణం చెప్పాలండి. శ్రీ వెంకటేశ్వర స్వామి జీవో చరిత్ర చెప్పాలి. జీవో చరిత్రగా చెప్పాలి. అంటే నాయన ఈ కూర్చున్న శుభవారానికి వచ్చమ్మా. ఏమనండి ఈ క్వాలిటీ సమ్మర్ వెంటనే అడుగుతున్నారు ఆయనకు వచ్చమ్మా. అంటే కొత్తగా గృహం కట్టించుకున్నవారు కానీ లేకపోతే తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ లేకపోతే కళ్యాణం అయినమన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని కేజీ గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటుందని, వారి కుటుంబం పాలు పొంగులను పొందుతుందని మన పెద్ద గురువు గారి చెప్పవారు ఉన్నదండి. అందుచేత ప్రతి ఊరికి, ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి అలాగే ఎరగడ చేస్తున్నాం. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ చూడమ్మా, కాళికా మాత వస్తుంది కాబట్టి సంటి పాలలు ఉంటే జడుచుకోవద్దు. గోవింద నాయన భూమి పూర్వకాల పుట్టగా ముందు ఎడమ పుట్టు తామర పుష్పం పుట్టింది. ఆ తామర పుష్పంలో అందమైన ఆడబాల జన్మాల అవుతుందట. జాస్వరముతో మొత్తం 3 నేత్రముతో సింకు శిఖరాలతోని ఆదిశక్తమ్మ జన్మలవుతుందటండి. ఇప్పుడు ఎలా జన్మలవుతుందో భూమికు రాగాల పుట్టక ముందు ఈ 6 జరిగిపోయి 3 రోజుల కల్లా 3 గుడ్డుని గారించింది. 3 గుడ్డుల మీద మహాతల్లి కోడిపెట్ట ఎట్టి మాదిరి కలుగుతుందో అట్టే మాదిరి శక్తి ఒరుగుతా ఉన్నదండి. అప్పుడే కలుగుతుందో అందులో ఒక గుడ్డు కాలు కింద పడ్డాడు. కింద పడ్డా పేడి అదే మన భూమండలం అయింది. పైన పడ్డా పేడి అదే మన ఆకాశం అయిందండి. అందులో సందమామ సూర్య చంద్రులు గాయించింది. రాలిన రవ్వలు శుభ్రమల్లా గాయించింది. ఎప్పుడైతే ఒక గుడ్డు నిశ్చితార్థంగా పోయిందో ఇంకా 2 గుడ్లు ఉన్నాయట. అవునండి, 2 గుడ్లనే కాపాడుకోవాలని జగన్మాత ఏం చేస్తుందా? ఏం చేస్తున్నది? 2 గుడ్లు బద్దలాసి అగ్ని, ఆమెని, సముద్రము, సప్తాలు, కాని మునులు కూడా అప్పుడే పుట్టి వచ్చారండి. చెట్లు శ్యామలు అప్పుడే పుట్టి వచ్చాయి. ఎప్పుడైతే 2 గుడ్లు విశ్వాసంగా పోయినాయో నాయన ఇంకా 1 గుడ్డు పోయిందట. ఆ 1 గుడ్డునైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడాలని ఈ జగన్మాత ఏం చేస్తుందా? నాయన 1 గుడ్డుల మీద
ముగ్గురులోంచి మహానుభావులు ముగ్గురు మహానుభావులు జన్మలవుతున్నారు గోవిందరు. ఆయన ఎప్పుడైతే ముగ్గురు మహానుభావులు జన్మలయ్యారు, ఈ ముగ్గురు మహానుభావులు ఎప్పుడు జన్మలయ్యారు, ఈ ఆది పరాశక్తికి అక్కడ అన్నమైన సంతోషం అయిపోయి ముగ్గురు బాళ్ళు దగ్గర తీసుకుని ఈవిడ ఏం చేస్తుందా, ఆయన నిమ్మ పెద్దగా కిలోమీటర్ దూరం వెళ్ళిపోర్రా బాబు. ఇలా ఒరే పోతే పోయే కానీ మా బాబు పారిపోండి, మా సామాకి గురి గారు కొనుక్కోండి పోయి రేటు పెరిగిపోయినారు. హలో బాబు రండి బాబు, దగ్గర రండి. ఏం చేయరు బాబు, రండి బాబు, రండి కానీ బాబు, రండి అమ్మా. ఏమండి శంకరుడు తల్లిగా చూసి అల్లిపోయి ప్యాంట్లో పాస్ వేసేసాడు. బాబు పొద్దున పురుకోవాలి. అయ్యి బాబు నాయన ఎప్పుడైతే మహానుభావులు అంతా ఎంత కూడా 12 ఏళ్ళ బాలాకుమారులు అయ్యారు. ఎప్పుడైతే బాలాకుమారులు అయ్యారు, జగన్మాత లోకమాత ముగ్గురు బాళ్ళని దగ్గర తీసుకుని చక్కగా పేరు నామాలు పెడుతుంది. పోయిందా బాబు పెద్ద ఆయన, నీ పేరేడు బాబు? బాబు వాళ్ళ పేరేంటాడు? ఏం పేరు బాబు నీ పేరు? బ్రహ్మదేవుడు. బాబు నీ పేరు బొమ్మదేవుడు, చెక్కదేవుడు కాదు. నీ పేరు బ్రహ్మదేవుడు. బాబు బ్రహ్మదేవుడు. డౌట్ వచ్చింది ఏంటంటే ఒకటే ఇద్దరు బ్రహ్మదేవుడు అయితే ఇద్దరు 3 ఉంటాయి కదండి. మూడేంటి 4 ఏంటి? అది 3 శిరస్సులు ఉంటాయి కదా. 3 శిరస్సులు ఉంటే బ్రహ్మదేవుడు అవుతాడా? అయ్యో అంటే ఈ ఊళ్ళోకి అధ్యాత్రం కదా. అవునండి. జనం చూస్తే కిలకలాడుతూ ఉన్నారు. జనానికి తల్లితారేమని 2 శిరదలు తీసి ఇంటిగా నెట్టొచ్చేది. అయ్యి బాబు బ్రహ్మదేవుడు అవతారమూర్తేమో మహానుభావుడు రెండో కుమారుడు చేసిందండి. రెండో కుమారుడు చేసి పేరు నామాలు పెడుతుంది. పోయిందా బాబు రే బాబు రెండో వాడని పేరేంటి ఆయన? కిట్టమూర్తి. రామ్మూర్తి కాదు బాబు నీ పేరు. నీ పేరు విష్ణుమూర్తి అని సూపర్ అన్నావు బాబు. నీ ముద్ర ఉంది బాబు. విష్ణుమూర్తి కాదురా బాబు, విష్ణుమూర్తి. డౌట్ వచ్చింది బాబు నీకు. విష్ణుమూర్తి అయితే చేతులు సైకిల్ చక్రం కదరా బాబు, శంకు చక్రం అనాలి. శంకు చక్రాలండి. అరే బాబు ప్రసాద్ బంధువుల నుంచి పైకి వేసాడు. చక్రం కానీ తిరిగింది అనుకో ఏదో ఒక నాటు ఉడిపోదు, అది మన మీద పడిపోదు. అందుకే ఇంటికి వచ్చాడు మహానుభావుడు. మహావిష్ణువు అని పేరు పెట్టిందండి. ఈ మహానుభావుడు 3వ వాడు చేసింది. 7వ వాడు చేసి పేరు నామలు పోయిందా బాబు? చిన్నోడా నీ పేరేడు బాబు? కట్టప్ప. చెప్పడానికి బాగుంది, విన్నాను బాగుంది. బాబు నీ పేరు కట్టప్ప కాదు బాబు. నీ పేరు నిజంగా కట్టప్ప. నువ్వు కట్టప్పలాగా ఉన్నావు గాని మీ అమ్మ పెద్ద కట్టప్ప.
ఓయ్. ఈ అమ్మ పెద్ద బొంద కప్పలా ఉంది. ఆ. ఓయ్, ఓయ్, అక్కడ కుర్రలు వెళ్ళిపోతున్నారు. జడిసిపోతున్నారు. నాయనా ఆ. చక్కగా ముగ్గురికి 3 పేరునామాలు పెట్టిందటండి. ఆ. 3 పేరునామాలు పెట్టిన తర్వాత ఆ. అందులో పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఏమని? ఓయమ్మా, అవ్వే, తల్లి, తల్లి, మమ్మల్ని కన్నా పెంచు, అవును. పెద్దవాళ్ళు చేస్తాం, చేసావమ్మా. ఆ రాజ్యాలు మాకు ఇచ్చినట్టయితే ఆ రాజ్యాలు మేము చక్కగా ఏర్పరచుకుంటాం ఆ తల్లి. మాట నాలుగించిన జగన్మాత ఆ. 3 కుమారులు తీసుకుని చేతి పెట్టుకోండి. ఆ. 3 కుమారులు తీసుకుని ఆ. రాజ్యాలు పంచి పెడుతుందట. ఎలా పనిపెడుతుంది? తూర్పు రాజ్యాల లోకమాత అక్కడ తూర్పు రాజ్యాలు చెప్తెళ్ళి ఆ. ఇద్దరితో ఈ పుట్లు ఒక వాట వేసి బ్రహ్మపట్నం అని పేరు పెట్టి అలా బ్రహ్మదేవుడికి రాసిచ్చిందండి. అలా బ్రహ్మదేవుడు రాసిచ్చింది పోయింది. జగన్మాత ఏం చేస్తుందా? ఏం చేస్తుంది? ఈ పరమాట రాజ్యాలు జగన్మాత లోకమాత పరమరాజ్యాలు తెల్లి ఆ. ఇద్దరితో ఈ పుట్లు ఒక వాటా వేసి మహానుభావుడు ఓయ్. వైకుంఠపట్నం అని పేరు పెట్టి ఆ. అలాగా ఆదిత్యమూర్తికి రాసిచ్చింది పోయింది. జగన్మాత ఏం చేస్తుందా? ఏం చేస్తుంది? ఇది ఉత్తరపు రాజ్యాల ఉత్తరపు రాజ్యాల చెప్తలకి ఇద్దరిది పుట్లు ఒక వాట వేసి మహానుభావుడు కైలాసపట్నం అని పేరు పెట్టి ఆ. అలా గౌరీ శంకరుడు రాసిచ్చింది పోయిందా? ఎప్పుడైతే ముగ్గురికి 3 రాజ్యాలు పంచి పెట్టింది ఆ. దీని పరిష్కారం పోయి నడికాలం వచ్చిందండి. నడికాలం ఆదిశక్తి కూడా ఒంటరిగా ఉండిపోయింది. ఒంటరిగా ఉన్నదేమో. ఆదిశక్తికి ఆకలిస్తా ఉందట. ఎప్పుడైతే ఆకలిస్తా ఉందో అడవుల్లో ఉన్నటండి కామవృక్షం చెట్టు పుట్టిందట. అవును. కామవృక్షం చెట్టుని ఆ కోళ్ళ మీద నూనె వడ్డించాలన్నమాట. ఇక్కడ నుండి కాకడాల మీద నూనె ఎత్తా ఉండాలి. నాయన కామవృక్షం పండు కొట్టుకుందట. ఈ మహాతల్లి ఆకల బాధ ఆగలేక పరుగును వెళ్ళి అలా కామవృక్షం పండు పూజిస్తుంది పోయిందా? బాబు అయ్య బాబోయ్, ఏడు మీ అమ్మ కట్టుకొని నువ్వు తినేస్తున్నాడు బాబు. ఏడు మా అమ్మ కట్టకుండా తినేస్తున్నాను బాధపడతావా? ఇక నేను తినను అనుకో, నువ్వు తింటే మా అమ్మ తినేసినట్టే. ఐదో పని చేద్దాం. ఏంటది? రేపొద్దు మీ అమ్మకి ఇచ్చేస్తాం, నీకు ఇచ్చినట్టే. ఏంటది? సరే. ఏయ్, ఆ. అంత పని చేయకురా బాబు. యా బాబు? ఇంటికాడ బోకర కట్టాలి. అదే డొక్కర కట్టాలరా పొద్దున్న. అలాగే మహాతల్లి కామరత్వంలో కోసుకు తిన్న తర్వాత జగన్మాత లోకమాతకి కామాలు పుట్టుకొచ్చినాయటండి. అవునమ్మా. ఈ మహాతల్లి ఏం చేస్తుందా? ఏం చేస్తుంది? కామవర కామమా జగన్మాత లోకమాత పురుషుడు గాని సరసుడు గాని ఇక్కడ జాడా జవాబులేడట. అప్పుడు జగన్మాత దివోదిట్టుగా చూస్తుంది. అరే నేను సృష్టించిన కుమారులు 3 ఉన్నారు. ఆ 3 దగ్గరికి వెళ్ళినట్టయితే కామాలు తప్పగా తీరుస్తారు. అలాగని పెద్దవాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. ఎలాగా? మహానుభావుడు పెద్దవాడని బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్ళి అంటా ఉండదట, బాబు బాబు బాబు
ఏమని అమ్మా అమ్మా నా తల్లి జగదమ్మా నీకు నువ్వు తల్లివి నీవమ్మ పెట్టారు తల్లి నువ్వమ్మ నేను పెట్టనవుతాను అటువంటి మాటలే రా తల్లి ముందు ముందు కలియుగం తెలుస్తుంది నల్లు పుడతారు అవును. నల్లు పుట్టారంటే కన్నాతలని కోరుకుంటారు అవునమ్మా అలాగనగాని ఓయ్. ఎంత చెప్పినా కానీ బ్రహ్మదేవుడానికి ఎత్తలేదు అవును. అప్పుడు ఆదిశక్తి అంటా ఉంది ఏమని? ముందుకుంటాను దగ్గరకు వచ్చాను అవును. నువ్వు నాకు కామం తీర్తావు అనుకున్నా అవును. తీర్చలేకపోతున్నావు ఆ. ఇలా మీద దేవుడిగా ఉంటావు అనుకున్నా ఉన్న తగ్గవాడు కాదు అలాగని 3 రోజులు ఎత్తులు తీసి ఆ. అలా బ్రహ్మదేవుడి పదం చేసుకుంటా జగన్మాత లోకమాత ఆ. ఆయన ఆ. ఎప్పుడైతే బ్రహ్మదేవుడి పదం చేస్తుందో ఆ. 50 పట్టారు వైకుంఠ పట్టారు వైకుంఠ పట్టారు వైకుంఠ పట్టణం వెళ్ళి మహావిష్ణుడే ఉంటుంది బాబు బాబు ఏడుగడిల సేపు ఆ యొక్క మెల్లో దారి కట్టి ఈ యొక్క భార్యగా సేకరించిన ఆయన అప్పుడు మహావిష్ణు అంటున్నాడు ఏమని అమ్మా ఓయ్. అమ్మా ఆ. ముందు ముందు కలియుగముడు వస్తుంది అవును తల్లి కలియుగంలోని నల్లుడు పుడతారు కళ్ళు పుట్టారంటే కన్న తల్లినే వచ్చి కన్న కొడుకు కామం తెచ్చమంటారమ్మా అటువంటి మాటలు నువ్వు ఆడరాల తల్లి నేను. వినరాదమ్మా అలాగనగానే ఆదిశక్తి ఎంత చెప్పినా కానీ ఆలకిస్తలేదు అయ్యో. అప్పుడు మహానుభావుడు అంటా ఉన్నాడు ఏమనండి అదిగో కైలాసంలో శంకరుడు ఉన్నాడు ఆ. నాకంట సన్నవాడు ఆ. నువ్వు ఆ కైలాసం అంటే ఆ. ఆయన తప్పకుండా నీ కోరిక తీర్చుతాడు తీరుస్తాడు. తీర్చలేని పడవైతే అప్పుడు నా వద్దకు రా తల్లి అలాగే ఆదిష్టముద్ద తెలివైన వాడు కాబట్టి ఆ. నా పక్క తప్పినాడు పోయిందా ఆ జగన్మాత లోకమాత వైకుంఠ పట్టారు జగన్మాత లోకమాత వైకుంఠ పట్టణం విడిచిపెట్టి కైలాస పట్టణం బయలుదేరుతుంది ఎలాగండి భూమికి పచ్చాడు భూమికి పచ్చాడు భూమికి పచ్చానే రంగేసినట్టు అన్నాలే దాటింది దీవన్ను దాటిరు ఊళ్ళన్నీ దాటిరు జగన్మాత లోకమాత కైలాసపట్నం చేరుకుని గౌరీ శంకరుదంటుంది ఏమని శంకరా పరమేశ్వర. పరమేశ్వర ఓయ్. కట్టరా నామెల్లు, ఆది కట్టరు, ఆది కట్టరా, కట్టరా నామెల్లు, ఆది కట్టరు, ఆది కట్టరు. కట్టరా పరమేశ్వర, నువ్వు ఆడరా నా తోడు, ఆడగలియాడారు, ఆడగలియాడా, అలాగని ఎప్పుడైతే శంకరుడి మీద పడిపోతుందో ఒరేడు బక్కలా ఉన్నా కానీ గట్టుడే అవుడా బక్కలా ఉన్నా కానీ గట్టుడే
నాయన ఎప్పుడైతే మహానుభావుడు అంటా ఉన్నాడో ఏమని? అమ్మా ముందు ముందు కలియుగం ప్రదర్శిస్తుంది అవునమ్మా. కలియుగంలోని నల్లు పుడతా తల్లి నల్లు పుట్టాలంటే కన్నా తల్లిలే వచ్చి కన్న కొడుకుని కామందించమంటారు. అటువంటి మాటలు వాడరాదమ్మా. అలాగనగానే ఆదిశక్తి అంటా ఉంది. ఏమనండి? బాబు ఓయ్. ఏంటి నేను కన్నా తల్లినా అవునమ్మా. మీరు నాకు బిడ్డలా అవును. నేను తల్లిని ఎలాగయ్యాను మీరు నాకు బిడ్డలు ఎలాగయ్యారు? ఒకసారి వివరంగా చెప్తాను అలాగే తల్లి. నాయన ఓయ్. శంకర మీరు గుడ్డులో పుట్టారు గుడ్డులా పెట్టారు. మీరు గుడ్డులో పుట్టారు గుడ్డేనా బిడ్డ? మీరు నాకు మనవడ వరుస అవుతారు. మనమలకి మామకి ఒక తప్పు లేదయ్యా. గడిలో సేపే పొందవయ్యా. నా యొక్క మెల్లో తాళి కట్టి ఈ యొక్క భారీగా సేకరించి బాబు. అయ్యి బాబోయ్ అమ్మా. నొక్కేస్తుంది అమ్మోయ్ ఆ, తల్లి. బక్కడా ఉన్నాడు అమ్మ ఆ. నాయన ఓయ్. చెప్పిన కానీ అది చెట్టాలకి ఎత్తలేదు ఆ. అప్పుడు శంకరుడు ఆలోచించాడు ఏమని? అది కామూలో మునిగిపోయినారు అవును. ఎంత చెప్పిన కణాలకి ఎత్తారు ఆ. అలాగని ఆ. శంకరుడు కన్నాహతలేదు అంటున్నాడు ఏమని? అమ్మా నీ కామం తెచ్చానంటే ఓయ్. నీ దగ్గర 3 కోరికలు ఉన్నాయి ఏమిటి నాయనా? అన్నది మా తల్లి ఆ. అమ్మ నీ తలగోరులతో చీరమంటలు దిగిపోన్నాయి ఆ. నీ తలగోరులు నీకు కావాలి తల్లి తలగోరులు ఆల్చేటి శంకరుడు దారికి వస్తుంది ఆ. 3 నిత్రం ఇచ్చింది ఆ. గజస్వలం ఇచ్చింది ఇచ్చి. ఆ మహానుభాడికి బలం ఎక్కువ అయిపోయింది ఆ. ఆది చేతికి బలం తక్కువ అయిపోయింది. ఓ చేతిలో వాగదండం ముందా ఆ. ఓ చేతిలో గౌరవత్త ముందా ఆ. కంచా కళ్ళి గూది కవ్వే మంతరించి అంతరించి. ఆది చేతికి నెలకొండగా ఎంతడిపోయిందా ఆది చేతి ఎలా ఉందా ఒక్కొక్కడు ఒక్కొక్కరా ఆదిశక్తికి నెలపాండు వచ్చాడు గోవింద నెలబాండు అంటే ఏంటండి? నెలబాండు అంటే బాబు ఆడవారికి బిడ్డకి గండం ఆ. నెలకి గండం గండం అన్నారు. 25 రోజులు లోపల ఉంటారు ఆ. 5 రోజులే బయట ఉంటారు. శంకరుడు చుట్టించిన చుట్టి ఆ. కన్నా తల్లికి నెలసరి చుట్టించాడు అవునండి. నెలకి స్థానం అన్నారు ఆ. ఆడవారికి స్థానం అన్నారు కన్నా తల్లితో కన్నా కొడు కట్టినాడట ఏమయ్యా? తప్పమ్మ నా తల్లు తప్పమ్మ నా నీకువే. నువ్వు అన్నారా నీ తల్లు తప్పమ్మ నా రాజువే. తప్పమ్మ నా తల్లు, తప్పమ్మ నా తల్లు. అంటారా ఏ తల్లు, తప్పమ్మ నా రాజు. నువ్వు పైన సుద్దూరమ్మ సుద్దవారే. రామ ఇదేని సంద్రాలు పాలా సంద్రాలు ఆయన సుదూరమ్మ సుదవాడెను. ఏడేడు సుందరాలు పాల సుందరాల తలారా తానం చేసి వచ్చినట్టయితే ఆ. నిన్ను తప్పగా పొందుతాను తల్లి అన్నాడు ఆ మాట నాలుగించిన జగన్మాత ఆ. ఈవిడ ఏం చేస్తుందా ఏమవుతుంది? ఆవిడ బాణాలు పారిపోతుందమ్మా. బాలసుందర్ గారు ఎక్కడ కూడా గంగాదేవి కనపడటం లేదు ఆ. 7 శరకలు 4 ఎదురెళ్ళి మహానుభావుడు గంగాదేవితో శంకరుడు అంటున్నాడు ఏమని? ఓయ్ గంగా ఓయ్. నా తల్లి నీ సన్నిధి తానానికి వస్తుంది వస్తా ఉన్నది. నా తల్లికి దొరకకుండా దూరంగా పారిపో గంగా అలాగనగానే ఆ. గంగాదేవి శంకరుడు అంటుందట ఏమని? శంకర ఓయ్. పరమేశ్వర ఓయ్. నీ తల్లి గారు చూస్తే ఆకాశాల కోపెదుము భూమి కోపెదుము సలుచుకుంటా వస్తుంది ఆ. నీ తల్లిని కాదని నేను ఎక్కడ దోకోనయ్యా? నీ తల్లిని కాదని నేను ఎక్కడ దోకోను? అలాగనగానే ఆ. శంకరుడు లేచి పైకి లేచి ఆ. గంగాదేవితో శివధాండ వాడుతున్నాడు ఎలాగే? శివుడే చూడమ్మ తంబైరు, శివధాండ వాడేడు తంబైరు. ఎల్లేడే రంగాని తంబైరు, ఆ పూలమాలలు తంబైరు. ఎల్లేడే రంగాని
ప్రసాద్ కాదు గంగాదేవి చూసావా? గంగాదేవుడు అండి. గంగాదేవి చూడదా? చూడమని చూడదని చెప్పచ్చు కదా. నన్ను కొట్టుకోవడానికి చూసాను ఎక్కడ చూస్తాను చూపించిన తడుచుకోకండు అసలు చాలా గుండె దగ్గర మాకు మీ అనేది ఆయన చూడలేదంట. పాలన నిద్రమూర్తులు ఉన్నారు, వాళ్ళు చూడలేదంట. బాబు గంగాదేవి కాదు నాయన, గంగాదేవి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది శిఖలోని. అది గంగాదేవుడు ఎప్పుడు చెల్లిపో. ఇంకా వీడు మలుగుబావులో మిదిలిపోతున్నాడు. కింద గంగ ఏంటి? నిత్య గంగావుడి. అయ్యి ఒకటి కింద గంగ నిత్య గంగ వాటర్ ఏమని గురుగారు? చిన్న మాయ ఆ గంగతో తాను చేరుది అయితే అయ్యి బాబోయ్ వచ్చినగా నుంచి ఒకటే తలపడిచ్చేస్తున్నారు పక్కన. ఇదే గంగా గంగా నిత్య గంగా శిఖలో పనిచ్చాడు. అక్కడ ఉందండి. శిఖలో ఉన్న గంగాదేవి ఉంటుందట. ఏమని? నాయన శంకర పరమేశ్వర, ఈ శిఖలో నేను ఇమ్మల్లా పోతున్నాను అయ్యా. అనగా మహానుభావుడు శంకరుడు నా తూర్పు భాగంగా విడిచిపెట్టాడట. ఒక కోనేరు అయిందటండి. ఆ కోనేట్లో మహాతల్లి ఆదిశక్తి పరుగు పరుగుని వెళ్ళి 3 దోసులతో నీళ్లు తీసుకుని ఆవిడ తలారా తానం చేసేసేనన్న సంతోషంతోని ఈ గౌరీ శంకరుడి దగ్గరికి వచ్చిందట. గౌరీ శంకరుని అడగట, ఏమని? నేను 7 సుందరాల పాల సుందరాల తలారా తానం చేసి వచ్చాను, నన్ను పొందు నాయనా. అప్పుడు శంకరుడు అంటున్నాడు, ఏమనండి? అమ్మా నేను చూస్తే భూములో కొన్నా, నువ్వు చూస్తే తాను పడుకున్నా, ఇల్లులాగే తలకాయన్నది బండి చక్రాలా నీ కళ్ళున్నాయమ్మా. అమ్మో గుడి వరగవేనా తల్లి వరగమన్నా పోయిందా? ఇక్కడే ఆదిశక్తి కూలిపోయిందో. శంకరుడు బ్రహ్మపట్నం వెళ్ళాడు. అవునండి. బ్రహ్మదేవుని బతికించుకున్నాడు. బ్రహ్మదేవుడు బతికించుకున్నాడు. మహానుభావుడు బ్రహ్మదేవుడు శంకరుడు కలిపి వైకుంఠపట్నం వెళ్ళారు. వైకుంఠపట్నాన్ని ఆదిష్టముతో తీసుకున్నారు. నాయన చక్కగా ముగ్గురు కూడా ఎక్కడికి వచ్చారు? తల్లిగారు బోర్డు దగ్గర వచ్చారు. తల్లిగారు ఉండే బోర్డు దగ్గరకు వచ్చారు. బాబు తల్లి ఎలా ఉందయ్యా? కుప్పల బోర్డు దగ్గర కూలిపోయి ఉన్నది. కూలిపోయి ఉందట. కూలిపోయిన బోర్డు తిని శంకరుడు త్రిశూలం తీసి 3 గీతలు గీస్తాడు. 4 భాగాలయ్యింది. 4 భాగాలయ్యింది. అవును. 4 భాగాలైతే ఈ మహానుభావులకు భాగం పక్కన పెట్టారు. ముగ్గురు కూడా కళ్యాణం ఆడుతున్నారు. గోవిందా బ్రహ్మ మహానుభావుడే సరస్వతి దేవి అని పేరు పెట్టి చక్కగా కళ్యాణం ఆడాడండి. చక్కగా కళ్యాణం ఆడే. గోవిందా బాబు బ్రహ్మదేవా నీ భార్యను తీసుకో. అంటే భార్య అంటే తెలుసులేదానికి. భార్య నా దగ్గర లేదు. భార్య అక్కడ ఉంది. అలా ఏమండి పాపం బ్రహ్మదేవుడికి భార్య అంటే ఇష్టం లేదేమండి. ఈయన మా ఆనంద తీస్తున్నాడు. వీడు పళ్ళు పార్లకి ఎగిలిస్తాడు కానీ పిల్లవాడి ఫ్యామిలీకి గురుగారు ఊరు వస్తుంది. ఆ బాక్స్ ఎక్కడ కొంత దూరంగా ఓడిచ్చేస్తుంది. నాయన చక్కగా మహానుభావుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవుని పేరు పెట్టి చక్కగా కళ్యాణం ఆడిపోయిందా. మహానుభావుడు మహావిష్ణు నాయం కదరా. మహావిష్ణు లక్ష్మీదేవి అని పేరు పెట్టి చక్కగా కళ్యాణం ఆడాడు. చక్కగా కళ్యాణం ఆడాడు. పోయిందా అయ్యో బాబోయ్ ఏంటండి సంతకాడి నుంచి మన సంబరానికి వచ్చిన కానీ అంటాడండి. గురుగారు నా పెళ్లి, నా గురుగారు నా పెళ్లి. బాబోయ్ కొంప నుంచి అదే బాబు ఇలాగా. ఇక్కడ మీ అమ్మ నాన్న ఉన్నారా? మమ్మీ మమ్మీ బాగా వచ్చింది. అంత పని చేయరేటండి బాబు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎంతో కట్నం తెస్తారని ఆశకున్నారు వాళ్ళు. రే బాబు ఏం చేశాడండి? గొల్లవీళ్ళు సెంటర్కి వెళ్ళి వస్తా బళ్ళోంచి ఒక అమ్మాయి ప్రేమించండి. పంపించాడైతే లవ్ మ్యారేజ్ అంటే కట్నం గట్ట ఏం లేదండి. నో డౌరీ. లవ్ మ్యారేజా? నో డౌరీ. ఏమండి కళ్యాణం ఇంత చేసేసారు కానీ ఆ పెళ్లి చేసిన
బాబులోని ఏం చేస్తున్నారు తెలుసా? తెల్లన్నే చేతిలో పెట్టి పిసిగేస్తున్నాడు. ఒరే పిల్లల్ని ప్రేమించమన్నారు పిసక్కర బాబు. పిసక్క ప్రేమించు ఎంత అవుతున్నాడు బాబు. పిల్లల్ని ప్రేమించమని తల్లి తనమన్నారు. గోవిందా మహానుభావుడు గౌరీ శంకరుడటండి పార్వతీ దేవుని పేరు పెట్టి చక్కా కళ్యాణం వాడు గోవిందా. బాబు శంకరా నీ భార్యను తీసుకుందామని ఉందని పాము. శంకరుడికి భార్య అంటే చాలా ఇష్టం ఉంది. తీసుకున్నవాడు చేతులు కాదులే పాపం. మరి ఏం చేస్తాడు? ఆయన భార్య చెప్పేస్తాను చెప్పి బాబు నీ భార్య చేత పెడతారా? చక్కగా ముగ్గురికి 3 భార్యలు స్వీకరించారు. ఇంకా పట్టు ఇప్పుడు 3 మిగిలిపోయిందట. మహానుభావులు అరే మన కన్నా తల్లి బతికొన్నం చెప్పు కాము కాము అని కన్ను మూస్తుంది. తల్లి గారి పేరు ఎలమల లోకాలలో నిశ్చితార్థంగా పానివ్వకూడదు. అలాగని బొమ్మలు చేసి ప్రాణం పోసి నేత్రాలు పెట్టి ఓ చేతిలో శంకు చక్రం పెట్టి 12 చేతుల బావుతో గంగ గాయించి పక్కన నిలబెట్టి ఎవరు రాజ్యాలు వారే ఉన్నారు ఎవర భూములాళ్ళు ఉన్నారు కానీ చూడండమ్మా ఎవరైనా సరే ఒక రాయి తెచ్చి మసి పూసి ఈశాన్య మొదలుపెట్టి ఈవిడ దేవతని పూజించ మొదలెడితే ఆవిడికి తగినంత హారం పెట్టాలి. లేకపోతే పక్కన ఉన్న 10 మంది తినేస్తుంది. ఇంటి పక్కన తినేస్తుంది. పసపసగా దొరికిన లేరే నిలబెట్టిన తినేస్తారు. ఈ రాజ్యం ఊరుకుంటుందా? లేదండి. ఇది రథమా రథమా వేసుకుంటుంది. ఆయన వాళ్ళు చేతులు నరికి మొల కట్టుకుంటారు. మిగిలిన మునీశ్వరులందరూ కలిపి ఇప్పుడు రాజబొమ్మగా ఉన్నప్పుడు చూసి ఏం చేస్తున్నారని పుల్లాలు గోళ్ళ కట్టి గుళ్ళో దేవతల బంధగించారు. బంధగించిన దేవత ఊరుకుంటుంది లేదండి. రక్తం హారం రక్తం హారం రక్తం హారం పరిగెక పెట్టిపోతారు. మునీశ్వరులందరూ పైన గోపురం వేస్తారు. అంతటా శక్తి అలా ఆగిపోయి ఉన్నది. గుళ్ళో ఉండే ఆదిశక్తి అమ్మంటదట. ఆయన నన్ను గుళ్ళో బంధించేస్తారు కదా, నాకు హారం ఎవరు ఆడతారు నాయన మహానుభావులు అంటున్నారు. ఏమనండి అమ్మా నీ కారం అంటావా? అమ్మో నువ్వు వాళ్ళ మీద పడతావా? అమ్మా నువ్వు ఊళ్ళ మీద పడతావు, కొంగులు కోటకాలుగా ఎంతావు, దూళ్ళ మీద పడతావు, రోడ్డుకు సలుపులు కాళ్ళు గాళ్ళుగా ఎంతావు. నీ ఎగ్గిడాదాల కాగలేక నీకు 7 కొమ్ములు ఎట్లా ముట్టుతారు తల్లి. ఆదిశక్తి అనుకుందట. ఏమనండి ఇంటూ అండగారు ఉండదు గోపి గారు పందిరేసారు కదా, ఎంత ఎత్తుంటదేమో ఎగరేసిపోదాం అనుకుంటాం తల్లి గారు. 7 కొమ్ములు ఏంటంటే ఎగరేసిపోదాం అనుకుంటాం. అప్పుడు మునీశ్వరులు అంటా ఉన్నారు ఊడ మీద పడి పొంగు పూడగాలు కాంచినప్పుడు ఊడ మీద పడి సొలుపులు కాంచినప్పుడు కాళ్ళు గాంచినప్పుడు నీ ఎగ్గిడ కాగలేక నల్ల కోడి పుంజినే అమ్మా నీకు 7 కొమ్ములు ఎట్లా మొక్కుతారు తల్లి.
మామిడి కోళ్ళతో గండ్ర దీపాలతో బొట్టుల బూరులతో గంపుడు గాడులతో ఆ రోజు ఈ రోజు ఈ రోజు ఆ రోజు అనకుండా ఏ రోజుకి ఆ రోజు నీకు నిష్ఠ నైవేద్యాలు చెల్లిస్తారమ్మా. జగన్మాత లోకమాతకి అప్పుడైతే మహాతల్లి అంటుంది, బాబు నీకు కళ్యాణాలైని నాకు సోకు సరదాలు కావాలన్నా. ఆనాడు మహానుభావులు అంటా ఉన్నారు, అమ్మా ఇక్కడ 7 కోసులు దూరాన మల్లికార్జున స్వామి ఉన్నాడు. మల్లికార్జున స్వామి నీకు భర్త అన్నారు పోయిందా. జగన్మాత లోకమాతని ఈ మహాతల్లిని గుడికో దేవత కింద ఏటకో దేవత కింద అలా 20 లోకాలు వెళ్తున్నారు పోయిందో. ఊరుకో దేవత కింద దేవత కింద పేటకో దేవత కింద అలా 20 లోకాలు చెల్లేస్తారు గోవిందా. అంటే కూర్చున్న సభవారానికి వచ్చండి అందరూ అలా పాడుతున్నారు. వీళ్ళు వచ్చి ఇలా పాడుతున్నారే, వీళ్ళని యూట్యూబ్ లో చూసి చేసాం, వీళ్ళు వచ్చి ఎలా పాడుతున్నారు అనుకుంటున్నారండి. అంటే కాశీ వెళ్ళిన వారికి తప్పకుండా కలకత్తా తీసుకెళ్లి చూపిస్తారమ్మా. అంటే ముందుకుంటా మునీశ్వరులు చేసిన రాత్రి బొమ్మే కలకత్తా వెలిసి పుట్టింది కాళికామాత అండి. కాళికామాత మెల్లో తలకాయలు దుండు దుండ్లు కింద గుచ్చుకుని ఉంటాయి. అవును, వాళ్ళు చేతులు మాళ్ళ కట్టి మన చుట్టూ కట్టుకుని ఉంటాయి. నాలుగంట రక్త జాలి కారుతా ఉంటాయి. కాలినట్టుంటాయి.
కీర్తనలా జనమే వెళతా ఉంటారు. ముందుకుంటా మునీశ్వరులు చేసిన రాజ్యమే కలకత్తాలో వెలిసిందండి కాళికామాత. తర్వాత ఊరుకో దేవత తెలిసింది, అవును. తర్వాత పేటకో దేవత ఇక్కడ ఇలా ఉండగా ఉండగా తెల్లవాళ్ళు ఎప్పుడా గాని ఆదిశక్తి ఘట్టాలు ఇలాగ ఉంటాయి. ఇక్కడికి ఇలాగుండగా ఆహా. ఆయన ఓ. ఎలాగున్నారా ఎలాగా? నా సంత మహామో ఎవరో రాజ్యాలు రేపున్నారు. ఏడతా ఉన్నారు. చూడతా ఉన్నారు. ఇక్కడ ఇలా ఉండగా ఆ. ఇక్కడ నుంచి కథే ఆ. ఒక సినిమా ఉంది. ఒక పుస్తకం ఉన్న